హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 1-2 తారీఖుల్లో ఏలూరు పడమర వీధి అమ్మవారి జాతర అంటే సర్లే చూద్దామని చెప్పి వెళ్ళానండి. ఆదివారం నిన్న మహాకుంభం అనేది పోసారు. స్టార్టింగ్ అయితే కనుక మనకి పడమర వీధికి స్టార్టింగ్ పాత గంగానమ్మ అంటండి. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటే అక్కడ దర్శనం చేసుకున్నాను, వెళ్ళాను. చిన్న కుంభం అనేది పోసారు. అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ పక్కనే మళ్ళీ అమ్మవారికి గర్భగుడికి ఆనుకొని మళ్ళీ ఇంకో చిన్న అమ్మవారి టెంపుల్ అనేది ఉంటే అది కూడా దర్శనం చేసుకున్నాను. అలా బయటికి వచ్చిన తర్వాత పడమర వీధిలో ఇక్కడ మెయిన్ గంగానమ్మ తల్లి ఉందంటండి. అక్కడ కన్నా ముందు రాజరాజేశ్వరి దేవి టెంపుల్ అనేది ఉంది. ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాను. డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు. అసలు జాతర అంటే ఎలా అనుకున్నాను, ప్రతి ఇంటి ముందు ఒక టెంట్ వేసి ఫ్యామిలీస్ని రిలేటివ్స్ని పిలుచుకుంటూ అంగరంగ వైభవంగా చాలా అంటే చాలా బాగా జరుపుకుంటున్నారు. ఏ ఇంటి ముందు చూసినా టెంట్ హడావిడి సందడి కోలాహలం మామూలుగా లేదు. సండే అలాగే ఇవాళ లాస్ట్ టైం అలాగే మెయిన్ కుమ్మం దగ్గరికి వెళ్ళానండి. కుమ్మం చూసారు అమ్మవారికి ఎంత భారీగా పోసారు. ఈవినింగ్ వరకు ఉంచిన తర్వాత నైట్ అమ్మవారు వచ్చి ఆస్వాదించాక దాన్ని తీసేస్తారంట. అలాగే మనకి లంచ్ టైం అయింది కదా అని అలా బయటకు వస్తే రోబో రెస్టారెంట్ అని చెప్పి బాగుంటుందని చెప్పి వెళ్ళాను. దానిలో వచ్చేసరికి వాటర్తో నాకు అది బాగా నచ్చిందండి. జెల్లీ ఫిష్ లాగా వాటర్తో బబుల్స్ వెళ్తూ బాగుంది. సో నెక్స్ట్ లోపలికి ఎంటర్ అవగానే రోబోస్ వెల్కమ్ చెప్పాయి. అలాగే అంబియన్స్ అంతా కూడా బాగానే ఉన్నాయండి, బాగున్నాయి. అండ్ నేనైతే కనుక ఆర్డర్ చేసింది ఏంటి అనుకుంటున్నారా, వచ్చి గోబీ మంచూరియా స్టార్టర్స్ చెప్పాను. అలాగే గార్లిక్ నాన్, బటర్ నాన్, వాటిల్లోకి కర్రీ వచ్చేసరికి ఏంటంటే మనకి బేబీ కార్న్ కాజు కర్రీ చెప్పాను. నేను రోబో అంటే నిజంగా రోబో తెస్తుంది అనుకున్నాను. ఏంటంటే గ్యాడ్జెట్, దాన్ని జస్ట్ ఆపరేట్ చేసుకుంటూ వాటిలో ఫుడ్ అనేది పెట్టి తీసుకొస్తారు. అక్కడ ఎలాగో వెయిటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు సర్వ్ చేసేవాళ్ళు. ఫస్ట్ అయితే కనుక గోబీ మంచూరియా తీసుకొచ్చింది. గోబీ మంచూరియా అయితే నిజం చెప్తున్నా చాలా బాగుంది. ఎందుకంటారా, పైన క్రిస్పీగా ఉంది, అలాగే లోపల దగ్గరగా టెండర్గా స్మూత్గా బాగుంది. నేను ఆల్రెడీ ఇది కొంచెం జ్యూసీగా చేశారు. అయినా మనకి సాస్ అంటే కొంచెం పెద్ద కదా, సాస్ వేసుకొని ట్రై చేద్దామని చేశాను. అంత పెద్ద వేరియేషన్ తెలియలేదు సాస్తో తింటే. బట్ నెక్స్ట్ లెమన్ విత్ ఆనియన్తో తిన్నాను. ఆటి కాంబినేషన్తో తింటే ఈ గోబీ మంచూరియా టేస్ట్ అయితే కనుక వేరే లెవెల్ ఉంది. మన ఫస్ట్ స్టార్టర్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ మన రోబోట్ ఏం తీసుకొస్తుంది అనుకున్నారా, చెప్పాను కదా గార్లిక్ నాన్ అలాగే బటర్ నాన్ విత్ కర్రీ తీసుకొని వచ్చిందండి. సో టేక్ యువర్ డిజర్ట్, టేక్ యువర్ మీల్ అని చెప్పి తన శైలి భాషలో చెప్పింది అనమాట. సో వెయిటర్ అయితే కనుక తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళు నార్మల్గా అన్ని రెస్టారెంట్లో కాకుండా ప్లేట్ అనేది టిష్యూతో నీట్గా క్లీన్ చేస్తున్నారండి. క్లీన్ చేసిన తర్వాత సర్వ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే కనుక చెప్పాను కదా బేబీ కార్న్ అండ్ మనకి కర్రీ అనేది అయితే కనుక వేశారు. తర్వాత గార్లిక్ నాన్ అండ్ అలాగే బటర్ నాన్ పెట్టారు. చూడండి, గార్లిక్ నాన్లో కూడా ఎక్కువ గార్లిక్ లేదు, లైట్గా గార్లిక్ వేసాం కానీ టేస్ట్ బాగుంది, స్మూత్గా ఉన్నాయి. కొన్ని చోట్ల మనకి నాన్స్ అనేవి పట్టుకొని లాగుతామంటే అమ్మో రావు అసలు, నిజం చెప్తున్నాను కదా. ఇక్కడ అదే కనుక బాగుంది. కర్రీ కూడా బాగుంది. యాక్చువల్లీ స్మూత్గా లైట్గా బాగుంది. దాంట్లో కొంచెం స్పైస్ పడి ఉంటే అస్సలు ఎరక్కొట్టేస్తుందండి కర్రీ, నిజం చెప్తున్నాను కదా. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా ఫింగర్ బాల్ తీసుకొచ్చారు. దానికన్నా ముందు నేను థమ్స్అప్ అని ఆర్డర్ చేశాను. థమ్స్అప్ బాటిల్స్ ఏనండి, అంతకుముందు బిఫోర్లో చూసినట్టు సీసాలో లేదు, బట్ వీళ్ళు సీసాలో ప్రొవైడ్ చేశారు. ఇంకో గిఫ్ట్ ఇచ్చారండి మనకి. ఏంటనుకుంటున్నారా, పెద్ద గిఫ్ట్ బాక్స్. అదేంటంటే సోప్ అనమాట. సోంపు ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత తిన్నది అరగాలి కదా అని చెప్పి బయటకు వచ్చి అలా బుద్ధ పార్కుకి వెళ్ళాను. బుద్ధ పార్క్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి పర్ హెడ్కి 10 రూపీస్. సో అంతకుముందు నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాకే వెళ్ళినట్టు అనుకుంటా, మేబీ మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను. బట్ చాలా చేంజ్ వచ్చింది. ఆ వాటర్లో అంతకుముందు చాలా కలర్ ఫిషెస్ అనేవి ఉండేయండి. ఇప్పుడైతే కలర్ ఫిషెస్ తక్కువైనాయి, టాటాయిస్లు ఎక్కువైనాయి. టాటాయిస్లు ఓకే గుడ్, అలా కాకుండా ఫంగస్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెద్ద చేపలు ఉన్నాయి. కలర్ ఫిష్ అంతకుముందు ఉన్నప్పుడు పాండ్ అనేది చాలా కలర్ఫుల్గా బాగుండేది. అప్పుడు వెళ్ళినప్పుడు నేను బోట్ రైడింగ్ అనేది చేయలేకపోయాను. ఇప్పుడు చూసాను సడన్గా ఏంటంటే బోట్ రైడింగ్ అనేది అవైలబుల్గా ఉంది. సో అందరూ బోట్ రైడింగ్ చేస్తాను, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి వెళ్ళాను. టోకెన్ అయితే కనుక పర్ హెడ్కి వచ్చేసరికి 30 రూపీస్ అనమాట. టైం వచ్చేసరికి 15 మినిట్స్. అలా పాండ్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వచ్చేయడమే. సో నేనైతే కనుక అలాగే జాగ్రత్తగా అటు ఇటు పడతానేమో భయంతో వెక్కాను. ఎక్కుతూ ఉంటే ఆంటీ గారు తాడుతో గట్టిగా పట్టుకున్నారు. వీటిలో వచ్చేసరికి వెనకాల పెడల్ కనబడుతుంది కదా, డైరెక్షన్ చేంజ్ చేయడానికి. బ్యాక్ తొక్కితే వెనక్కి వెళ్తుంది, అదే వీల్ మనం ముందుకు తొక్కితే కనుక ఫ్రంట్కి వెళ్తుంది బోటు.
సరదాగా అలా ఆపరేట్ చేసుకుంటూ ఒక 15 మినిట్స్ పాటు టైం స్పెండ్ చేసి ఆ పాండ్ చుట్టూ అలా తిరిగాను. అండ్ మధ్య మధ్యలో ఈ బాతులు వచ్చి మనకి పలకరిస్తూ ఉంటాయన్నమాట. అవి కూడా ఏంటంటే జనాలకు బాగా అట్రాక్ట్ అయ్యాయి, దగ్గరికి వచ్చేస్తాయి. ఆ బ్రిడ్జ్ డౌన్ నుంచి బుద్ధ విగ్రహం తీసుకుంటూ స్లోగా అలా రైడ్ చేసుకుంటూ వెళ్ళాను. లాస్ట్ అండ్ ఫైనల్లో నాకు అనిపించింది అందరూ వేస్తాను కదా టాటాయిస్కి, ఫిష్లకి, అడొక్కకి మొత్తం అన్నిటికీ ఫీడ్ వేద్దామని చెప్పి 10 రూపీస్ అంటండి ఆ మరమరాలు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే, అక్కడే తీసుకున్నాను. సో వాటన్నిటికీ కూడా మనం తింటే సరిపోదు కదా, వాటికి కూడా వేయాలిగా అని చెప్పి వాటికి కూడా మేత వేశాను. అవి చూసారా ఎంత గుంపులు గుంపులు అవుతున్నాయి. అదిగోండి అవి ఫంగస్ ఫిష్ అంట, మేబీ నాకు తెలీదు, పక్కన వాళ్ళు చెప్పారు. టార్టైజ్ అయితే నాకు చాలా ఇష్టం అండి, అవి బాగా వచ్చాయి. వాటన్నిటికీ ఉన్న ఫుడ్ మొత్తం కూడా నేను ఫీడ్ ఇచ్చేసాను అనమాట. అట్లా వేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్లో రిటర్న్ వచ్చేసాను. ఇవాళ వెళ్ళాలని ఉంది బట్ ఇవాళ వెళ్ళలేకపోయాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.